ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరు వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో చూస్తున్న ఆలయం వచ్చేసరికి నేతాజీ నగర్లో ఉందండి. ఆలయం రేపల్లె నేతాజీ నగర్ దాటిన తర్వాత మోర్లవారిపాలెనికి వెళ్తున్న దావలో ఉంటుందండి ఈ ఆలయం. ఈ ఆలయం నూతనంగా కట్టారండి. అలాగే ఇంకా మీకు తెలియాలంటే ట్రైన్లో వెళ్తుంటే రేపల దాటంగానే అక్కడ ఒక ఆలయం కనపడుతుందండి. ఆ ఆలయమే ఈ ఆలయం అండి. ఆలయాన్ని మేము సందర్శించాము. అప్పుడు తీసిన వీడియో అండి. ఈ వీడియో తీసినప్పుడు అంటే హనుమాన్ జయంతి ముందు రోజు తీశానండి ఈ వీడియో. అప్పుడు స్వామివారి యొక్క ఆలయాన్ని విద్యుత్ లైట్లతో అలంకరించారు. సుందరంగా ఉన్నారు స్వామివారి ఆలయం. చిన్నగా ఉన్నా కానీ చాలా లైటిస్తో కానీ ఆ చుట్టూరు పక్కల ఏరియా కూడా చాలా బాగుందండి స్వామివారి యొక్క ఆలయాన్ని. అలాగే చుట్టుపక్కల ఇల్లు లేకపోవడంతో అక్కడ చల్లటి గాలి వస్తుంది. చాలా ఆనందంగా ఉందండి. అక్కడ కాసేపు కూర్చున్నా చాలు మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి. అటువంటి ఆలయాన్ని మీకు చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి. చూస్తున్నారు కదా, చిన్న ప్రాంగణం. తర్వాత ప్రదక్షిణాల్లో వెళ్తుండగా స్వామివారు వినాయక స్వామివారిని నమస్కరించుకోండి. ఆ వెనక వైపు రాముల వారిని ప్రతిష్ఠ చేశారు విగ్రహము. చూస్తున్నారు కదా, స్వామివారి యొక్క ఆలయం వెనుక వైపు అక్కడ రాముల వారిని ప్రతిష్ఠ ఇచ్చారు. ఇంకొక వైపు ఇక్కడ కృష్ణస్వామి వారిని ప్రతిష్ఠ చేశారు. ఈ విధంగా అయితే చిన్నగా ఉందండి, సింపుల్గా చిన్న ఆలయమే కానీ చాలా నీట్గా కట్టారు. అలాగే ఇక్కడ మంచినీళ్ళ పంపులు ఉన్నాయండి 2. అక్కడికి ప్రతినిత్యం కూడా నీళ్ళ కోసం వస్తూనే ఉంటారు ఒకరొకళ్ళు. కొంచెం సందడిగానే ఉంటుంది ఆలయం ముందు. నేను ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయం మూసి ఉందండి. కాకపోతే అక్కడ నుంచి బయట నుంచి తీయటం అనేది జరిగిందండి. స్వామివారిని ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రము దీపారాధన చేస్తారు, నైవేద్యం పెడుతూ ఉంటారు. ముందుగా అయితే గణపతి స్వామివారిని నమస్కరించుకోండి. ఆ తర్వాత స్వామివారి అయిన ఆంజనేయ స్వామివారి యొక్క మూలమూర్తిని మనం దర్శనం చేసుకుందాం. ముందుగా అయితే వినాయకుడిని నమస్కరించుకోండి. ఆ తర్వాత స్వామివారి ఆలయం ముందు సూర్యనారాయణుని ప్రతిష్ఠ చేశారండి. ఇక్కడ ఇద్దరు భార్యలతో కలిసి ఇక్కడ స్వామివారు మనకి దర్శనం ఇస్తున్నారు. నమస్కరించుకోండి. 7 గుర్రాల మీద స్వామివారు మనందరికీ కూడా దర్శనం ఇచ్చారు. ఇక్కడ నేను చూస్తామండి. చాలా బాగుంది కదా. ఆ తర్వాత స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలని ఆంజనేయ స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టారండి. ఆయన కూడా నమస్కరించుకోండి. ఆ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోండి. చూపిస్తున్న స్వామివారిని ఆంజనేయ స్వామివారు శ్రీ అభయ ఆంజనేయ స్వామివారిగా దర్శనం ఇస్తున్నారు మనకి. మీ అందరూ కూడా నమస్కరించుకోండి స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. అలాగే మీకు కూడా స్వామివారి యొక్క దర్శనం మీకు కలగాలని కోరుకుంటున్నాను. చూడండి, అప్పుడు క్లోజ్లో ఉంది కాబట్టి అక్కడ గ్రిల్స్లో నుండి తీయటం జరిగింది. అప్పుడు అందుకని గ్రిల్స్ అడ్డం పడుతూ ఉన్నాయి. ఏమనుకోబాకండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. అంటే ముందు ఒకసారి వెళ్ళాను, అప్పుడు క్లోజ్లో ఉంది. తర్వాత వెళ్ళాను, క్లోజ్లో ఉంది. అందుకని నేనేం చేశానంటే మళ్ళీ క్లోజ్లో ఉందిగా అని చెప్పి అలానే వీడియో తీయటం అనేది జరిగిందండి. కొంచెం ఏమనుకోబాకండి. వీడియో స్వామివారిని దర్శనం చేసుకోండి, స్వామివారికి నమస్కరించుకోండి. స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలి. అలాగే ఆ స్వామివారి యొక్క ఆ దర్శనం మీ అందరూ కూడా కలగాలని కోరుకుంటున్నాను. స్వామివారికి నమస్కరించుకోండి. శ్రీ అభయ ఆంజనేయ స్వామివారికి స్వామివారు చాలా బాగున్నారు. ఆంజనేయ స్వామి ఈరోజు దర్శనం మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. వారందరికీ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ వారి మీద అభయ ఆంజనేయ స్వామి వారి కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియో చేయండి. రేపటి వీడియోలో మంచి వీడియోతో అంతవరకు రేపటి వీడియోలో కలుస్తాను. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. ఇంకోవైపు దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉన్నారని ఆయన నమస్కరించుకోండి. ఇదండి ఈరోజు వీడియో.